రోజు ఉదయం సింగరేణి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలవటం అనేది జరిగింది. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే కొత్తగూడెం, అలాగే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు, అదేవిధంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రాజ్ కుమార్ గారు పోయి ముఖ్యమంత్రిని కలిసి కార్మికుల సమస్యల మీద మాట్లాడటం అనేది జరిగింది. వారు 5 డిమాండ్లు ఇవ్వటం జరిగింది. వారికి ఒకటేమో లాభాల వాటా డిక్లేర్ చేయాలి, దాంట్లో 35% ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టి ఇచ్చినాం. అదేవిధంగా మారు పేర్లతోటి ఉన్నటువంటి కార్మికులు ఎంతమంది అవుతున్నారో వాళ్ళకి అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడతారా, మీరు ఎట్లా మాట్లాడైనా సరే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నది డిమాండ్ పెట్టడం అనేది జరిగింది. అట్లనే పెరిప్స్ మీద ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో కోల్ ఇండియాలు ఇస్తుందో మన సింగరేణి ఇస్తలేరో దాన్ని కూడా సాల్వ్ చేయాలని చెప్పి అది చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా కొత్త మైన్స్ తీసుకోవాలి, శ్రావణపల్లి అదేవిధంగా కోయగూడెం ఇక్కడ మైన్లు తీసుకొని మనమే కోల్ తీయాలని చెప్పి కొత్త మైన్లు తీసుకోవాలని చెప్పి దాని మీద మాట్లాడటం అనేది జరిగింది. అదేవిధంగా రియంబర్స్మెంట్ ఒకటి, అట్లనే నూతన బొగ్గు బ్లాకులు తీసుకోవాలని ఈ 5 మీద మా సింగరేణి నాయకత్వం ముఖ్యమంత్రిని కలిసి విన్నవించడం అనేది జరిగింది. ఆయన ఇమీడియట్గా ఈ లాభాల వాటాకి సంబంధించి ఆ 35%, 37% అది బట్టిని పిలిపించి మాట్లాడి ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు డిక్లేర్ చేస్తా అని చెప్పిండు. కార్మికులకి ఇది శుభవార్త. రేపు దసరా ఉత్సవాలు మొత్తం కూడా చాలా సంతోషంగా జరుపుకునే విధంగా ఈ లాభాల వాటా ఏదైతే ఉన్నదో అది ఇంకొక 1 అవర్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి కార్మికులు గమనించాలి. అదేవిధంగా కార్మికులు అన్ని జీఎం ఆఫీసుల ముందట ధర్నాలు చేసి ఇక్కడ జరిగినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేనేజ్మెంట్ ప్రభుత్వానికి తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడాలని ఇమీడియట్గా స్పందించి తప్పనిసరిగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి బట్టితోటి మాట్లాడి ఇవాళ సాయంత్రం వరకు వీటన్నిటి మీద క్లారిఫికేషన్ ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఒప్పుకోవడం జరిగింది. అట్లనే సొంత ఇంటి పథకం ఏదైతుందో పాతది ఏదైతే ఉన్నదో అది కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. భూపాల్పల్లి కానివ్వండి, లేకుంటే ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాలో ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇస్తా అని చెప్పినో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఈ మారు పేర్ల మీద వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతున్నాయో, లిటిగేషన్స్ ఏవైతున్నాయో అవి కూడా క్లియర్గా ముఖ్యమంత్రికి చెప్పడం అనేది జరిగింది. దాన్ని కూడా మీరు ఇంక్రీజ్ చేయాలి, కార్మికులకు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని దాని మీద చెప్పడం అనేది జరిగింది. వీటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి స్పందించి ఈరోజు సాయంత్రం వరకు అన్నిటి మీద క్లారిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కార్మికులు దీన్ని గమనించాలని ఏఐటీసీగా RG1, RG2, RG3 కార్మికులకు అదేవిధంగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా గమనించాలని ఏఐటీసీ పరంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.